Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 17, verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. I'll make nations of thee, and kings shall come out of thee. నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. This year, this is my promise. ఈ సంవత్సరము మరి సహోదరుడికి వచ్చినటువంటి వాగ్దానం ఇది. So I am so joyful to meditate this verse. మరి ఈ వచనము ధ్యానించడానికి నేను ఎంత సంతోషంగా ఉన్నాను. So coming to the our promise, మరి మన వాగ్దానం మాటకు వస్తే, God appeared to Abraham once more in Genesis 17. దేవుడు 17వ అధ్యాయంలో మరొకసారి అబ్రాహామునకు ప్రత్యక్షమవుతాడు. But this instant was different from prior meetings. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భము అంతకు పూర్వము కన్నా వేరేటువంటిది. God confirmed his promises to make Abraham a father of nations and to give him and his descendants the land of Canaan. దేవుడు అబ్రహాం జనములకు తండ్రిగా చేస్తాను, నీ నామం గొప్ప చేస్తానని మరలా దేవుడు ఇక్కడ అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఇది. And this time God changed the name of Abraham to Abraham. ఇక్కడ దేవుడు అబ్రాహాము అనే పేరు నుండి అబ్రహాముకి మార్చుతున్నారు. And gave him a requirement to circumcise himself and every male in his household forever. తాను తన ఇంట పుట్టిన వారందరూ కూడా చిరకాలం నిత్యత్వంకి వాళ్ళు మరి సున్నతి చేయబడవలసిందిగా కోరినాడు. And he also changed the name Sharai to Shara. మరి షారై పేరు కూడా షారాగా మార్చినాడు. And God announced that Abraham and Shara will have a son. అబ్రహాము షారైలు కుమారుని కంటారు అని కూడా ప్రకటన చేసినాడు. Already the 13-year-old son Ishmael is there. అప్పటికే 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇష్మాయిల్ ఉన్నాడు వాళ్ళకి. We all know Abraham gave birth to Ishmael through Hagar. మరి మనకు తెలుసు కదా, అబ్రాహాము హాగరు ద్వారా ఇష్మాయిల్ని కన్నాడు. He also will be blessed. అతడు కూడా ఆశీర్వదించబడతాడు. But the new son Isaac, to be born within the year, will be one whom God's covenant promises will be passed on. అయితే సంవత్సరం లోపు పుట్టబోయే నూతన కుమారుడే ఇస్సాకు ద్వారానే వాగ్దానం చేయబడినటువంటి ఆ కుమారుని ద్వారానే జరుగుతాయి. When we come to Genesis 17:1, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనానికి వస్తే, it was written that Abraham was 99 years old. ఇక్కడ అబ్రాహామునకి 99 సంవత్సరాల వయసు అని ఉంది. What does it mean? దీని అర్థం ఏమిటి? We all know at the age of 75 he started following the Lord as per Genesis 12:4. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం 75 సంవత్సరాల వయసున్నప్పుడు అబ్రాహాము దేవునిని వెంబడించడం ఆరంభించినాడు. So from this verse we can understand 24 years ago, obeying the call of God, he left the native land. ఈ వచనం మనకి ఏమర్థమవుతుంది? 24 సంవత్సరాల క్రితము దేవుని యొక్క పిలుపుకి లోబడి తన స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చినాడు. And chapter 16 closed with the birth of Ishmael to Abraham and Hagar. 16వ అధ్యాయము అక్కడ అబ్రహాం హాగరు ద్వారా ఇష్మాయేలు పుట్టినాడు, ఆ మాటతో అది ముగించబడుతుంది. And the narrator wrote that Abraham was 86 years old in 1616. ఈ రచయిత అంటాడు కదా, ఇక్కడ అబ్రాహామునకి 86 సంవత్సరాల వయసు. 16వ అధ్యాయం 16వ వచనం. And in the very next verse the narrator wrote that Abraham was 99 years old. ఆ వెంటనే తర్వాత వచనంలో లేదా అధ్యాయంలోనే రచయిత అంటాడు అబ్రాహామునకు 99 సంవత్సరాలు అన్నాడు. So what does it mean? దీని అర్థం ఏమిటిది? 13 years have passed since Ishmael's birth. ఈ మధ్యలో ఇష్మాయిల్ పుట్టిన నాటి నుండి 13 సంవత్సరాలు గడిచిపోయాయి. Hear carefully. మీరు జాగ్రత్తగా వినండి. 13 silent years in which we heard nothing about Abraham or his family or God's visitations to Abraham. 13 సంవత్సరాలు మౌనంగా గడిచిపోయినాయి. దేవుడు అబ్రహాముతో మాట్లాడడం గాని, దేవుడు అబ్రహామును దర్శించడం గాని ఇట్లాంటి సంగతులు ఏమీ లేవు. Now here in 17th chapter, ఇక్కడ 17వ అధ్యాయంలో in this appearance it was God that appeared to Abraham without foretelling, unbidden appearance. ఇక్కడ దేవుడు అబ్రహామునకు ఏమి చెప్పకుండా అకస్మాత్తుగా దేవుడు తానే అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. What does it mean? దీని అర్థం ఏమిటి? Events were taking place as per God's timetable. ఈ సంఘటనలు అన్నీ కూడా దేవుని కాలమానం ప్రకారం జరుగుతున్నాయి. It was the Lord's initiative that Abraham was chosen and blessed. చూడండి, అబ్రహాము ఎన్నుకోబడుట, ఆశీర్వదించబడుట అనే దానికి మూలము దేవుడే. Same is true in our lives. మన జీవితంలో కూడా అదే సత్యం కదా. Jesus said in John 15:16, యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చెప్పినారు, You have not chosen me, but I have chosen you. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. Abraham was a good man, but not a perfect man. అబ్రహాము మంచివాడే, కానీ పరిపూర్ణుడు కాడు. He had his own pitfalls.
అంటే తన జీవితంలో కూడా అన్ని ఒడిదొడుకులు ఉన్నాయి. Oh, he lied about his wife Sarah, etc. తన భార్య అయిన శారయ్య గురించి అబద్ధం చెప్పడం ఇలాంటి ఇంకా ఉన్నాయి. God has only, hear carefully, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. God has only imperfect humans to do his work. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన పని చేయడానికి అసంపూర్ణులైన వారైనా కావాలి. He chooses whom he chooses. చూడండి, ఆయన ఎవరిని కావాలనుకుంటాడో, ఎవరిని కోరుకుంటాడో వాళ్ళని ఆయన ఎన్నుకుంటాడు. If the chosen people heed the call, God makes them adequate to that call. ఎన్నిక చేయబడినటువంటి వారు దేవుని యొక్క పిలుపునకు చెవియొగ్గినట్లయితే దేవుడు వారి ద్వారా తన కార్యం జరిగిస్తాడు. After exhorting Abraham to walk before God blameless, నా ఎదుట నా సన్నిధిలోను నిందారహితముగా నడుచుకోవాలి అని హెచ్చరిక చేసిన తర్వాత, and God blessed him to be the father of multitude of nations. దేవుడు జనములకు తండ్రిగా అతనిని దీవించినాడు. This is what we read in 17th chapter 3 to 8. ఇది 17వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదవచ్చు. See the progress of blessings in the life of Abraham. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు ఎట్లా పురోభివృద్ధి చెందుతున్నాయో. In Genesis 12:2, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, God promised to make Abraham a great nation దేవుడు అబ్రహాముని నిన్ను గొప్ప జనముగా చేసేదనని వాగ్దానం and చేశాడు. to give him from the river of Egypt to the great river. ఐగుప్తు నుండి మహానది అయినటువంటి యూఫ్రటీస్ నది వరకు ఉన్న ఆ స్వాస్థ్యం ఇవన్నీ కూడా నీకు ఇస్తాను. Yeah, that river Euphrates to the Abraham's descendants. యూఫ్రటీస్ That is నది ఇదంతా 15, కూడా అంటే 15-18లో అబ్రహాం యొక్క సంతానంకి ఇస్తాను. Now God expands the promises so that Abraham will be the father not of one nation but many nations. ఇక్కడ దేవుడు పొడిగిస్తా ఉన్నాడు ఈ ఆశీర్వాదం. ఇంతకు పూర్వం ఉన్నట్లుగా జనమునకు కాదు గాని జనములకు ఆయన తండ్రిగా ఉంటాడని దేవుడు ఆ వాగ్దానం చేశాడు. Even in the area of multiplying the seed, సంతతి విస్తరింపజేసే విషయంలో కూడా we can see the difference. ఇక్కడ మనం వ్యత్యాసాన్ని గమనించవచ్చు. When God told Adam and Noah, దేవుడు ఆదాముతో నోవహుతో చెప్పినప్పుడు, be fruitful and multiply. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి This is a అన్నాడు. very important thing I want to tell. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి నేను మీతో See, చెప్పాలనుకుంటున్నాను. to Adam God said in 128 of Genesis, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదాముతో చెప్పిన మాట, be fruitful. ఫలించుడి అన్నాడు. Same thing to Noah in 9:1 of Genesis. మరి 9వ అధ్యాయం 1వ వచనం నోవహుతో కూడా అదే మాట చెప్పినాడు. What he said? ఏమని చెప్పినాడు? Be fruitful and multiply. కాబట్టి ఫలించి అభివృద్ధి నందుడి. But in the case of Abraham, it is not like that. The wording is changed. అయితే అబ్రహాం మాటకు వస్తే అట్లా లేదు. ఇక్కడ కొంచెం మాటలు మారినాయి చూడండి. But what God said? దేవుడు ఏమని చెప్పినాడు? I will multiply thy seed. నేను నీకు సంతానాభివృద్ధి కలగజేస్తాను. I will multiply thy seed. నేను నీ సంతతిని వృద్ధి చేస్తాను. See the difference. చూడండి ఇక్కడ వ్యత్యాసం చూడండి. In Abraham's case, God is shouldering the responsibility of multiplying his seed. అబ్రహాం విషయానికి వచ్చినప్పుడు తన సంతతిని వృద్ధి చేసే ఈ బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు. And he changed the names of Abraham and Sarai. అబ్రహాము శారయిల పేర్లు ఆయన దేవుడే మార్చినాడు. Even though Abraham had not yet fathered Isaac, అప్పటికి ఇంకా మరి అబ్రహామునకి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. Isaac is the child of promise. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. God had already made Abraham the father of many nations. దేవుడు అంతకు మునిపే అబ్రహాముని జనములకు తండ్రిగా చేశాడు. God had set the action in motion. దేవుడు చూశారండి ఆ కార్యంలో తాను చేయాలనుకున్నది కార్యాల్లో చూపించిన ఆయన చేశాడు. All that was remaining was for Abraham to exercise patience and faith. మిగతాది ఇంకా అబ్రహాం చేయవలసింది అంతా కూడా విశ్వాసమును ఓపికతో ఆయన అభ్యసించాలి. And he has to avoid the fulfillment of the promise with patience. మరి ఓపికతో నా వాగ్దాన నెరవేర్పు కొరకు ఆయన వేచాడు. Oh, if we read the complete verse for our meditation today, ఈరోజు మన ధ్యానం కొరకు ఈ వచనం అంతా కూడా మనం చదివితే 17:6, 17వ అధ్యాయం 6వ వచనము, I'll make you exceedingly fruitful and I will make nations of you, kings will come out of you. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. There is a threefold progression in this verse. ఈ వచనంలో మూడంతల పురోభివృద్ధి కనబడుతుంది. Exceedingly fruitful. అత్యధికముగా వృద్ధి కలిగే సంతానాభివృద్ధి That కలిగిస్తారు. points to the many descendants that Abraham is going to father in future. అనగా భవిష్యత్తులో అబ్రాము అనేకమైనటువంటి జనాంగములకు తండ్రి కాబోతున్నాడు అని But చూపిస్తాడు. he will
not only the father of many descendants, but he also will be the father of many nations. ఆయన అనేక మంది పిల్లల సంతతికి ఆయన తండ్రి మాత్రమే కాకుండా జనములకు తండ్రి కాబోతున్నాడు అన్నది. Multitude of nations. ఉండి జనములు అధికమైనటువంటి జనములు. Not only will he be the father of nations, he will also be the father of kings. ఆయన జనములకు తండ్రి మాత్రమే కాదు రాజులకు కూడా తండ్రిగా కాబోతున్నాడు ఆయన. Oh, as the fulfillment of this promise today, we can see that many nations trace their lineage to Abraham. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుగా ఈరోజు మనం చూస్తాం. అబ్రహాం యొక్క వరుసలో వంశావళి నుండి ఎందరో వచ్చినారు చూస్తాం. Today as we study the present international scenario, ఈ రోజు మనం అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆ సన్నివేశం ఆ దృశ్యాన్ని మనం పరిశీలన చేస్తే there are 193 countries of the world which are the members of the United Nations organization. ప్రపంచం అంతటా కూడా 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో నమోదు చేసుకున్న దేశాలు. And 2 invitees are also there, totally 195. ఇంకో 2 దేశాలను వాళ్ళు ఆహ్వానించినారు. అంత కలిపితే 195 దేశాలు. So though around 200 countries are there in this world today, ఇంచుమించుగా ఈ దినాన ప్రపంచం అంతటా 200 దేశాలు ఉన్నా 193 are the members of the UNO. 193 దేశాల వారైతే ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. And out of them, వారిలో నుండి 123 are Christian countries. 123 దేశాలు క్రైస్తవ దేశాలు. And 57 are Islamic countries. 57 దేశాలు ఇస్లాం దేశాలు. And one is a Jewish country. ఒకటి యూదుల దేశం. All these Christians, Muslims and Jews claim Abraham as their forefather. క్రైస్తవులందరూ మహమ్మదీయులందరూ యూదులందరూ కూడా వాళ్ళు దావా చేసేది అదే, అబ్రహాము మా పితరుడు మా పూర్వీకుడు. What does it mean? దాని అర్థం ఏమిటిది? That means 181 of 193 countries consider Abraham as their patriarch. 193 దేశాల్లో నుండి 181 దేశాల వాళ్ళందరూ కూడా అబ్రహాము మా పితరుడుగా పరిగణిస్తారు. Oh, what a fulfillment of the promise made in Genesis 17:6. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనంలో చేయబడినటువంటి ఆ వాగ్దానం ఎంతగా నెరవేర్చబడింది చూస్తారా? Today the people of the whole world visit the tomb of Abraham in Machpelah. ఇది నాన్న ప్రపంచ వ్యాప్తం నుండి ప్రజలు మక్పేలాలో ఉన్న అబ్రహాం యొక్క సమాధిని సందర్శిస్తుంటారు. What an honor God gave to Abraham. దేవుడు అబ్రహామునకు ఎంత ఘనత ఇచ్చినాడు. Oh, God has given me also the privilege 4 years back to visit that Abraham's tomb. 4 సంవత్సరాల క్రితం దేవుడి సహోదరుడు కూడా అబ్రహాము సమాధిని చూసేటువంటి ఆ ధన్యత ఇచ్చినాడు. Oh, when I went to మక్పేలాకి వెళ్ళినప్పుడు what a serious situation. ఆ పరిస్థితి అక్కడ ఎంత తీవ్రంగా ఉంటుందో. First room Abraham and Sarai, their both tombs are. మొదటి గదిలో మనం చూస్తాం అబ్రహాము షారాయిల సమాధులు ఉంటాయి. In the next room, ఆ తర్వాత గదిలో Jacob and Leah, యాకోబు లేయాల సమాధులు ఉన్నాయి. because Rachel died on the way to Ephrathah. ఎందుకంటే రాహేలేమో ఎఫ్రాతా మార్గంలోనే చనిపోయింది. So Leah and Jacob were there in the second room. రెండో గదిలో యాకోబు లేయాలు ఉంటారు. And a few yards away, మరి కొన్ని అడుగులు దూరం వెళ్ళిన తర్వాత there Isaac and Rebekah's tombs. అక్కడ ఇస్సాకు రెబెకాల సమాధి ఉంది. So today the people of the whole world, yes, they will visit Abraham's tomb. మరి ఈ రోజు ప్రపంచ వ్యాప్తం నుండి ప్రజలు అబ్రహాం యొక్క సమాధిని సందర్శిస్తారు. A man who died 4,000 years ago. 4000 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి. What an honor God gave to Abraham. దేవుడు ఎంతటి గౌరవం ఘనతని అబ్రహామునికి ఇచ్చినాడు. Oh, the God of the Bible is a covenant making and covenant keeping God. బైబిల్లో దేవుడు నిబంధన చేసి నిబంధన నెరవేర్చే దేవుడు. Heaven and earth will pass away, but not his word. భూమి ఆకాశంలోనే గతించిపోతాయే గాని దేవుని మాట ఎప్పుడు కూడా గతించిపోదు. My question is, ఇప్పుడు నా ప్రశ్న have ఏమిటిదంటే, you received this God as your Lord and Savior? మరి ఈ దేవుడిని నీకు ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించావా? If you become his child, నువ్వు ఆయన బిడ్డవైతే you can inherit the promises of Abraham. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాలను నువ్వు By స్వతంత్రించుకోవచ్చు. having simple faith on the finished work of Lord Jesus Christ on the cross, you యేసుక్రీస్తు can become his child. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో చేసి ముగించిన ఆ కార్యమునందు కేవలం విశ్వాసం ఉంచితే చాలు, నీవు దేవుని బిడ్డవవుతావు. Oh, take such a decision today. ఈ రోజు ఇలాంటి తీర్మానం చేసుకో. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, thou art a faithful God. దేవా నమ్మదగిన దేవుడు, Thou art a promise making and promise keeping God. వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు, Thou art a covenant making and covenant keeping God. నిబంధన చేసి నిబంధన నెరవేర్చే దేవుడు. An ordinary man like Abraham,
సామాన్యమైన వ్యక్తి అబ్రహాము లాంటివాడు. Thou hast made him a father of nations, father of many kings. జనములకు తండ్రిగా చేసినావు, రాజులకు తండ్రిగా చేసినావు. Today, how many countries in this world they say that Abraham is their forefather? ఇది నాన్న ఎన్ని దేశాల్లో ఉన్న ప్రజలు అబ్రహాము మా పితరుడు అని చెప్తారు. Oh Lord, his tomb, even after 4,000 years of his life, it got so much value. 4,000 సంవత్సరాల తర్వాత కూడా దేవా ఆయన సమాధికి ఎంత విలువ ఉంది ఈనాడు కూడా. Oh Lord, when you say something, nobody can alter it. దేవా నువ్వు ఏదైనా పలికినావు, ఏదైనా చెప్పినావు అంటే ఎవ్వరు మార్చలేరు ప్రభు. Oh Lord, our dear ones who are hearing this message, మరి ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన by వారు receiving you as their personal savior, they also may become the children of Abraham and they may inherit all the blessings. మిమ్మల్ని సొంత రక్షకుడు అంగీకరిస్తూ అబ్రహాముతో చేయబడినటువంటి ఆశీర్వాద వాగ్దానాలన్నిటికీ వారసులై ఆశీర్వాదాలకి వారసులు అవునుగా చేయండి. Bless them, O Lord. దేవా వారిని ఆశీర్వదించండి. Guide us throughout this day. దినమంతా కూడా నడిపించండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. To all, please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.